రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఏదైతుందో వీళ్ళ ప్రధానంగా ప్రభుత్వం అమలు చేయ తలబెట్టేటువంటి యొక్క వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యమే కానీ ఈ విధమైన సంక్షేమ కార్యక్రమం అయినా అది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇలా ఈ ఉచిత రవాణా సౌకర్యానికి సంబంధించి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి యొక్క కార్మికులే ప్రధానంగా అందులో బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పక తప్పదు. అటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి యొక్క కార్మికులు డ్రైవర్సే కానీ కండక్టర్సే కానీ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైనా కానీ వారి గతంలో ఏదైతుందో సర్వీస్ అంతా జీవితం అంతా ఏదైతుందో రోడ్డు రవాణా సంస్థ బలోపేతం కొరకు సేవలు అందించి వారి విశ్రాంత జీవితం ఏదైతే పదవి విరమణ పొందిన తదుపరి వారికి లభించాల్సినటువంటి యొక్క ఇవాళ పెన్షన్ బెనిఫిట్స్ అది పిఆర్సీ పెరుగుదలే కానివ్వండి, డిఏల పెరుగుదలే కానివ్వండి, ఏదైనా కానీ ఇవాళ దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేయడం నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పంటున్నాను. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాకు ఇప్పటికి గుర్తుంది 2023 కంటే పూర్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయగలిగితే వారికి ఏదైతుందో వేతభత్యాలకు సంబంధించే కానీ పదవి విరమణ పొందిన తదుపరి వారు లభించాల్సినటువంటి ఒక పెన్షన్ బెనిఫిట్సే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులతో మరి సమానంగా ఇచ్చే అవకాశం లభిస్తుందని చెప్పని ఆనాడు ప్రభుత్వంలో విలీనం చేయబడే విధంగా మరి శాసనసభలో శాసన మండలిలో బిల్లు ఆమోదింపు చేయబడటం గవర్నర్ గారు కూడా ఏదైతుందో ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ గారు కూడా ఆమోద ముద్ర వేయటం ఈలోపు ఏదైతుందో మరి శాసనసభ సాధారణ ఎన్నికలు రావటం ఈ అపాయింటెడ్ డే డిక్లరేషన్ ఏదైతుందో అది ప్రకటింప చేయబడలేకపోయింది. ఇవాళ ఏదైతే ఒకసారి అపాయింటెడ్ డే ప్రకటింపు చేయబడ్డట్టయితే ఇలా ప్రభుత్వంతో పాటుగా సమానంగా ఇలా ఆర్టీసీ కార్మికులే కానీ విశ్రాంత కార్మికులే కానీ వారి వేతభత్యాలు వారి పెన్షన్ బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశాలు లభిస్తాయి. అంటే బిలో పావర్టీలో రేషన్ కార్డు దొరకని ఇదేదో ఈ బెనిఫిట్స్ లభించాయి. నేనేమంటున్నా మీరు ఇప్పుడు సంవత్సరానికి ఏదైతుందో బిలో పావర్టీ లైన్ మీరు ఎంతకు పరిగణలోకి తీసుకుంటుండ్రు ఆ పరిగణతో ప్రకారం లెక్కించాలి. దాంతో ప్రకారం ఇవాళ కనీసం ఒక రిటైర్డ్ కార్మికునికి కనీసం నెలకి ఏదైతే 50,000 రూపాయలు రావాలి, 30,000 రూపాయలు రావాలి. వారి గతంలో ఇన్ సర్వీస్ పొందిన వేతనం సగమన రావాలి, ఇన్ సర్వీస్లో పొందిన వేతనం సగమన రావాలి. సగం కాదు కానీ 10% వచ్చే పరిస్థితి లేదని చెప్పంటే నేను అందరూ వయసు మీరిన వాళ్ళు ఉంటారే వాళ్ళ వైద్య సదుపాయాలు ప్రధానము. వాళ్ళ వైద్య సదుపాయం పోదామని చెప్పంటేనో వాళ్ళకు ఉచిత వైద్య సదుపాయం లభించదు. ఆర్టీసీలో మరి పొందుదామంటేనేమో సరైనటువంటి ఒక గుర్తింపు లభించదు. ఏదైనా కానీ వాళ్ళ జగిత్యాలకు చెందినటువంటి విశ్రాంత ఆర్టీసీ కార్మికులకు నాకున్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు. నా ప్రజా జీవితం ఆరంభం నుండి కూడా ఆర్టీసీ సంస్థ ఏ విధంగా బలోపేతం కావాలి, ఏ విధంగా ప్రజలు సేవలు అందించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు పోయినటువంటి వారిని మరి జగిత్యాల ప్రాంతంలో ఆర్టీసీ సేవలు ప్రజానీకాన్ని వినియోగంలోకి తేవటం లోపల అప్పుడు జగిత్యాల కేంద్రంగా ఏదైతుందో 83 వరకు ఇక్కడ ఆర్టీసీ డిపో లేకుండా 83 ఇక్కడ ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ మనం ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఏదైతుందో సేవలు విస్తృత చేయబడే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇవాళ కూడా చెప్పంటే నేను ఇన్ సర్వీస్ ఆర్టీసీ కార్మికులే కానీ విశ్రాంత ఆర్టీసీ కార్మికులే కానీ మీ సమస్యలు ఏమి ఉన్నప్పటికీ ఏదైతుందో నాకు మీతో ఉన్నట్టు అనుబంధం దృష్ట్యా నేను తప్పకుండా మీకు తోడు నిలవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన ప్రభుత్వానికి నేను నివేదిస్తా. రేపు 4వ తారీఖున మీరు ఏదైతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టిందో అది జయప్రదం కావాలని చెప్పి కోరుతున్నా. నేను నా వీలు చూసుకొని నేను కూడా అందులో పాల్గొనే ప్రయత్నం చేస్తాను.